కావాల్స్తే మీకు డీటెయిల్డ్గా వాళ్ళతో పెట్టిస్తాను. నా దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం ఏప్రిల్లో వాళ్ళకి టెండర్స్ జరిగాయి. ఏప్రిల్కి ఈ రాష్ట్రం ఎన్నికల్లో ఉంది. ఎప్పుడు కూడా సప్లైస్లో ఏం జరిగింది, మీకు క్వాలిటీ నెయ్యి వచ్చిందా లేదా, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ. ఏ ఒక్కటి కూడా మేము చెప్తున్నాం, ఇది వ్యక్తులకు ఎగనెస్ట్గా పోతున్న ప్రక్రియ కాదు. పదే పదే చెప్తున్నాం, శ్రీవారి వ్యవస్థని ఇంప్రూవ్ చేయాలనేటువంటిది మా లక్ష్యం. ఎనీథింగ్ మీ ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కాదున్నది. మీరు ఎక్కడి నుంచి ఓకే, అర్థమైంది. సాక్షి పేపరా? ఓకే, వీ విల్ ఆన్సర్ సపరేట్. ఓకే, ఇవాళ శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకోవద్దండి. మిత్రులకు కూడా సలహా చెప్తున్నాను నేను. శ్రీవారి వ్యవస్థని రాజకీయ కోణంలో వాడుకునేటువంటి ప్రయత్నం చేయొద్దండి. ఆ వైభవాన్ని ప్రాభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దోషులు ప్రజల ముందు చట్టం ముందు నిలబడాలి అనేటువంటిది ఈ రెండు నిర్ణయాలని ఇవాళ కేబినెట్ తీసుకుంది. ఎంక్వైరీ అనేటువంటిది ఇనిషియేట్ చేయబడుతుంది. డ్యూ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత అప్రాపరేట్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. రెండవది ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళు నేరస్తులా కాదా, నేరస్తులు కాకపోవడానికి కారణం ఏంటి, అయ్యేదానికి ఉన్న అవకాశాలు ఏంటి పరిశీలించడం జరుగుతుంది. ఈ లడ్డూ ప్రసాదంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని ఇప్పటికీ విశ్వసిస్తా ఉందా లేదా? హైపోథెటికల్ క్వశ్చన్స్ కాదండి ఇక్కడ మేము మాట్లాడుతున్నది. వీఆర్ ఎవిడెన్స్ బేస్డ్. మీకు ఎన్డీడీబీ CALF రిపోర్ట్ చదివినిపించాను. ఇది విశ్వాసాలతోటి నమ్మకాలు మాట్లాడడం కాదు. ఎన్డీడీబీ CALF రిపోర్ట్ గురించి మేము మాట్లాడాం. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడానికి ఈ నివేదికే ప్రామాణికం. మీకేదో అనుకున్నారని నేనేదో అనుకున్నానని నో. దయచేసి వ్యక్తులుగా మనం ఎన్నన్నా మాట్లాడచ్చు. నో గవర్నమెంట్ డెసిషన్. నో, దిస్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాతే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.